హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కప్పరాజు అనే చందమామ కథని చెప్పుకుందాం. ఈ కథకు ఓ ప్రత్యేకత ఉందండోయ్. ఆ విశేషం ఏమిటంటే ఈ కప్పరాజుకు మూల కథ ఒక జర్మన్ జానపద కథ. 1812వ సంవత్సరంలో జర్మనీలోని బ్రదర్స్ గ్రిమ్స్ అనే ప్రఖ్యాత జానపద కథా రచయిత రచించిన ది ఫ్రాగ్ ప్రిన్స్ లేదా ది ఐరన్ హెన్రీ అనే జర్మన్ జానపద కథ ఇది. ప్రపంచంలో విశేష ప్రజాదరణ పొందిన కథ. అనేక దేశ విదేశ భాషల్లోకి అనువదించబడింది. అంతేకాదు, హాలీవుడ్లోని సుప్రసిద్ధ యానిమేషన్ సంస్థ వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియో వారు దీనిని 2009లో ది ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్ అనే యానిమేషన్ సినిమాగా రూపొందించారు. 1812లో వచ్చిన ఈ జర్మన్ కథను 1948వ సంవత్సరంలో చందమామ వారు భారతీయ సంస్కృతికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెలుగీకరించి కప్పరాజు అనే కథగా ప్రచురించారు. ఈ కథను చందమామలో రాసిన వారు దీవి భానుమతి దేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి. కప్పరాజు అనంగా పూర్వం ఒక పట్టణాన్ని మంచి తెలివితేటలు గల రాజు పరిపాలిస్తుండేవాడు. పాపం ఆయనకు పిల్లలు లేరు. ఆ పట్టపు రాణి చేయని వ్రతము లేదు, పట్టని నోము లేదు. కానీ ఏం లాభం? ఎన్ని చేసినా పాపాయిలు పుట్టలేదు. పిల్లలు లేని దిగులుతో రాజు రాణి కృశించిపోతున్నారు. ఒక రోజున రాణిగారు చెలికత్తెలు కలిసి వాళ్ళ తోటలో ఉన్న కోనేరులో స్నానం చేస్తున్నారు. అప్పుడు బంగారంలా మెరుస్తున్న ఒక పెద్ద కప్ప కనిపించింది. అది పచ్చగా దగదగా మెరుస్తూ నీళ్ళల్లో తేలుతూ మునుగుతూ ఎగురుతున్నది. రాణిగారు చాలాసేపు ఆ కప్పను చూచి తనలో తాను ఈ విధంగా అనుకున్నది. ఆహా, ఈ కప్ప ఎంత చక్కగా ఉంది. నాకు ఆడపిల్ల పుడితే ఈ కప్పకిచ్చి పెళ్లి చేస్తును కదా అని. రాణి ఇలా అనేసరికి కప్ప బెకబెకమని అరుస్తూ తన కోరిక నెరవేరినట్లు అదొక రకంగా రాణిగారి వైపు చిత్రంగా కాసేపు చూసి బుడుంగుమని మునిగింది. రాణిగారికి శరీరం పులకరించినట్లయింది. ఇది జరిగిన మరుసటి నెలకే రాణిగారు గర్భవతి అయింది. ఈ సంగతి వినగానే రాజుగారు, ఆయన పరివారం, ప్రజలు అంతా సంతోషంగా పండగ చేసుకున్నారు. 9 మాసములు సంతోషంగా గడిచి రాణి అందాల భరిణె వంటి చక్కని ఆడ శిశువును కన్నది. రాజుగారి సంతోషం ఇక చెప్పనలవి కాకుండా ఉంది. ప్రజలంతా ఆనందోత్సవాలలో మునిగి తేలుతున్నారు. 10వ రోజున తల్లికి పిల్లకు చందన స్నానం చేయించి పురోహితులు జాతకం ప్రకారము రోహిణి అని పేరు పెట్టారు. రోహిణి దినదినమునకొక్క ఛాయ చొప్పున శుక్లపక్షపు చంద్రుని వలె సకల భోగములతో పెరిగి 16 సంవత్సరాల జవ్వని అయింది. ఈ సంతోషంలో రాణి తను పూర్వం కప్పకు మనస్సులో చేసిన వాగ్దానం మరిచిపోయింది. ఇప్పుడు రోహిణికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంగతి విన్న కప్ప మండిపడుతూ కొలనంతా రొద చేస్తున్నది. ఒకరోజు రోహిణి స్నానం చేయటానికి తన తల్లిగారి కోనేరుకు వచ్చింది. సమయం కోసం ఎదురు చూస్తున్న కప్ప రోహిణి రాగానే ఎగిరి భుజానికి ఎక్కింది. రోహిణి భయపడి దాన్ని విదిలించి నీటిలోకి నెట్టివేసింది. కానీ కప్ప మళ్ళీ ఎగిరి పైకెక్కింది. రోహిణి దాన్ని మళ్ళీ నీటిలోకి తోసి ఒడ్డుకొచ్చిన కప్ప వెంటనే భుజమెక్కసాగింది. రోహిణికి విసుగు పుట్టి ఆ కప్పను ఒళ్ళో వేసుకుని ఇంటికొస్తున్నది. దారిలో అమ్మలక్కలు, నీ ఒళ్ళోదేమిటి అన్నారు. రోహిణికేమీ తోచక తమలపాకులు కట్ట అంది. ఈ మాటలు విన్న ఒళ్ళో ఉన్న కప్ప ఎగిరి యువతలకు దూకి కోపంగా ఇలా అంది.
కప్పాయి కప్పాయి అనరాదా, కాళ్ళగిజిగాడు అనరాదా, మన్యపు సూర్యుడు అనరాదా, మా ఇంటి మగవారు అనరాదా, తనకట నేనట తమలపాకుల కట్టనట, తందున తల పగుల కొడుదునా అని పాడింది. ఈ మాటలంటూనే కప్ప ఎగిరి మళ్ళీ రోహిణి ఒళ్ళోకి దూరింది. అమ్మలక్కలంతా ఆశ్చర్యంగా చుట్టూ చేరారు. రోహిణి సిగ్గుతో ఇంటికి పరిగెత్తి జరిగిన సంగతంతా వాళ్ళమ్మతో చెప్పింది. అప్పుడు వెనకటి సంగతంతా రాణిగారికి జ్ఞాపకం వచ్చి రోహిణితో పూర్వం జరిగిన సంగతి చెప్పింది. రోహిణి తన తల్లి మాట నెరవేర్చటానికై కప్పను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడింది. అప్పుడు తన కూతురు మాతృభక్తి మెచ్చుకొని ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి బ్రహ్మాండంగా రోహిణిని కప్పకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కాగానే రోహిణి తల్లిదండ్రుల వద్ద సెలవు పుచ్చుకొని కప్పను భుజానికెక్కించుకొని ఒక అడవిలోకెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలకు భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు రోహిణి తన భర్తకు మనుష్య రూపం ఇమ్మని కోరింది. సరేనని వారు మాయమైనారు. వెంటనే కప్ప చక్కని రాజకుమారుడిగా మారింది. రోహిణి సంతోషంతో భర్తను వెంటబెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చింది. తల్లిదండ్రులు మిక్కిలి ఆనందపడి తిరిగి మహావైభవంగా పెళ్లి చేశారు. అంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి కప్పరాజు కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.